తం న స్పృశతి దుఃఖాది, దుఃఖ స్పర్శే లేదు భగవంతునికి. అట్టి భగవాన్ సుఖీవ దుఃఖీవ విభావ్యతే అబుధై. సీతా విలాపం, సీతా వియోగంలో పరమాత్మ విలపించాడు. కానీ అజ్ఞానులు ఏమనుకుంటారు, మనలాగా పరమాత్మకి కూడా సుఖదుఖాలు ఉంటాయి. అజ్ఞానులు అనుకుంటారు అలాగా, జ్ఞాని అలా భావించడండి. అమ్మ పార్వతీ, శంకర భగవానుడు అంటున్నాడు, దేవతలకు కూడా అసాధ్యమైన దుష్కరమైన పని చేశాడు హనుమ. లంకాదహనం అండి. సిగ్గుపడ్డాడట రావణుడు. ఆ రోజు రాత్రి నిద్ర లేదు వాడికి. మరుసటి రోజున సమావేశం, మంత్రులని రప్పించాడు. వారితో అంటున్నాడు, చూచారు కదా, లంకలో ఒక కోతి జ్వరబడ్డది, దుర్ధర్షంక అశోకవనాన్ని నాశనం చేసింది, లంకని దహనం చేసింది. వారన్నారు, చూడండి, వాడి దగ్గర ఉన్న మంత్రులందరూ ఇచ్చకాలు ఆడేవాళ్ళు. ఇచ్చకాలంటే తెలుసుగా, ముఖప్రీతి మాట. అంతేకాని ఉన్నది ఉన్నట్టుగా మంత్రి చెప్పకపోతే ఆ రాజు నశించిపోతాడు. ఫ్యాక్ట్స్ చెప్పాలి. వాడి దగ్గర ఉన్న మంత్రులు అలా చెప్పటల్లా, చెప్తే మనల్ని చంపేస్తాడేమో అని భయం. ఎంతసేపటికి బ్రతుకు తెరువండి, అదే చూసుకుంటూ ఉండటం జీవితంలో.